ఈరోజు ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు. ఇందాక రాజా గారు వస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి నిధులు ఏ గ్రామాలకి రాలేదని చెప్పారు. మంచిది, అలానే ఉండాలి. అదేవిధంగా నేను వచ్చేటప్పుడు కొంచెం కల్వర్ట్ అవన్నీ కూడా అడిగారు. తప్పనిసరిగా అవన్నీ చేయగలిగినవి ఉంటే అవన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏమీ వాడుకోకుండా, స్టేట్ మ్యాచింగ్ ఇవ్వకుండా ఆర్థిక భారం, విపరీతమైనటువంటి ఆర్థిక భారం పెట్టేశారు. ఆ ఆర్థిక భారం ఉన్నా కూడా ఈ రోజున కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలతోటి కానీ, లేకపోతే బాబు గారి మీద ఉన్నటువంటి ఒక బ్రాండ్ తోటి కానీ ఈరోజు పెట్టుబడులు ఒకదాని మాట ఒకటి తీసుకొని వస్తూ సంక్షేమాన్ని మీరు చూస్తే దాదాపు గ్రామాల్లో ఈ రోజున 4,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. పూర్తిగా బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంక్షేమం జరగటం లేదు. అదేవిధంగా మన తెలంగాణలో 2,250 ఇస్తా ఉన్నారు. ఈరోజు పొద్దున మా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు మధ్యప్రదేశ్ నుంచి. ఆ రాష్ట్రంలో అడుగుతా ఉంటే మీరు ఎంత ఇస్తున్నారంటే 1,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ 4,000 రూపాయలు 35,000 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం అని ప్రతి పిల్లవాడికి 13 నుంచి 15,000 రూపాయలు, దానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. రైతులకి అన్నదాత సుఖీభావ 20,000 3 విడతల్లో ఆల్రెడీ కొంత ఇచ్చారు, మిగిలిన ఇవ్వబోతా ఉన్నారు. సిలిండర్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, ఆరోగ్యశ్రీ ఫ్రీ, ఫీ రియంబర్స్మెంట్ ఫ్రీ, రైస్ ఫ్రీ. అంటే ఇంతటి కష్టం, ఇంతటి సంక్షేమం ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగటం లేదు. ఇది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. చంద్రబాబు గారు నేను ఇచ్చాను, మాట ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ఏదో విధంగా నేను సంపాదించగలననే ఒక నమ్మకంతో, పట్టుదలతో ఆయన అదేవిధంగా లోకేష్ గారు దేశ విదేశాలు తిరిగి ఏదో విధంగా అన్ని కూడా తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రం ఇప్పుడు కొద్దిగా అప్పుల్లో ఉంది, అయితే ఆ అప్పులు తీర్చగలన్న ఒక నమ్మకం వారిలో ఉంది కాబట్టి సంక్షేమ పథకాలన్నీ చేయగలుగుతా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలతో పాటు అమరావతి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అమరావతి ప్రాంతానికి ఈరోజు 50,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అందులో 15,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది. సో ఇబ్బంది లేదు. మిగిలినవన్నీ కూడా ఆ ప్రాంతానికి డెవలప్మెంట్ కావాలని, ఒక అద్భుత రాజధాని కావాలని ఈరోజు 50,000 కోట్ల రూపాయల వర్క్లు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ప్రాంతానికి రాయలసీమలో కావాల్సిన విద్యా ఉపాధికి కావాల్సినటువంటి అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నారు. వైజాగ్లో ఐటీ తీసుకొస్తా ఉన్నారు. కొంతమంది ఈ ప్రాంతంలో వాళ్ళు అడుగుతా ఉన్నారు, అన్ని వైజాగ్ వెళ్తా ఉన్నాయి, రాయలసీమకు వెళ్తా ఉన్నాయి, ఇక్కడ కూడా మాకు ఐటీ కంపెనీలు కావాలని. నేను కూడా ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే 50,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఒకే ప్రాంతానికి ఖర్చు పెట్టినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక 2 సంవత్సరాల్లో 50,000 కోట్లు. అదేవిధంగా ఎన్నో సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. వైజాగ్ వాళ్ళు ఓట్లు వేశారు, రాయలసీమ వాళ్ళు ఓట్లు వేశారు, వాళ్ళకి కూడా చేయాలి. అక్కడ చేయకపోతే అన్ని ఇక్కడ పెడితే మొత్తం అమరావతికి చేస్తారంటారు. అక్కడ కొన్ని చేస్తానంటే అటు వెళ్తున్నాయి ఐటీ అంటారు. అన్ని ప్రాంతాలని సమంగా చూడాల్సిన బాధ్యత పెద్దన్నగా చంద్రన్న గారికి ఉంది కాబట్టి ఆయన అన్ని ప్రాంతాలని సమన్యాయంతో చూస్తారు. అలా అని అమరావతి కూడా అద్భుతంగా ఏమేమి తీసుకురావాలో అవన్నీ తీసుకొచ్చే మార్గం చేస్తాం. ఇక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఈ ప్రాంతాల్లో కానీ ఇండస్ట్రీస్ తీసుకురావాలని నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను. అయితే ఎవరు వచ్చినా కూడా ఈ ప్రాంతంలో 1 ఎకరం భూమి కొనాలంటే ఈరోజు విపరీతమైన కాస్ట్ పెరిగిపోయింది. ఇండస్ట్రీస్ అన్ని కూడా రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి. ఈ రోజున ఒక ఇండస్ట్రీ వస్తారు అంటే వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉన్నారు ఇన్వెస్టర్స్. వాళ్ళు తమిళనాడు వెళ్తున్నారు, కర్ణాటక వెళ్తున్నారు, తెలంగాణ వెళ్ళి ఆంధ్రాకు వచ్చి, కొంతమంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ 5-6 ప్రాంతాలకు వెళ్ళి ఎవరు ల్యాండ్ ఫ్రీగా ఇస్తారు, కరెంటు ఫ్రీగా ఇస్తారు, ట్యాక్స్ లేకుండా చేస్తారు, రకరకాలుగా వాళ్ళ స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు. అది తప్పు కాదు, ఎవరైనా కూడా అలానే చేస్తారు. ఆ విధంగా చూసుకునేటువంటి తరుణంలో ఇలాంటి విలువైన భూములు, రేట్లు ఉండేటువంటి భూములు ఈ ప్రాంతంలో ఇవ్వడానికి మన దగ్గర అంత శక్తి లేదు. కాబట్టి కొన్ని సంస్థల్ని రాయలసీమ ప్రాంతానికి కానీ ఎక్కడైతే భూములు చౌకగా ఉన్నాయో అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ గ్రౌండ్ లో ఉండేటువంటి సమస్యలు. అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగ సమస్యల గురించి ఎప్పుడు మనం మర్చిపోలేదు.
యూరియా లాస్ట్ టైం కంటే ఈరోజు 40% యూరియా ఎక్కువ తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి అవసరమైనప్పుడు. 2 పంటలు 2 సార్లు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ధాన్యం మొత్తం కొన్నాం. ఎక్కడ రైతుకి ఇబ్బంది కలిగినా కూడా బాబు గారు ఏదో విధంగా కేంద్రంతో మాట్లాడి కానీ అదే విధంగా సొంత నిధులతో కానీ ప్రతిదీ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాంత నాయకులు చాలా మంది ఇందాక వస్తే రాజా గారిని అడుగుతా ఉన్నాను, ఏంటి పరిస్థితి, ఈ గ్రామాల్లో యువకులు ఉన్నారా, పార్టీని ముందుకు తీసుకువెళ్లే వాళ్ళు ఉన్నారా అంటే చెప్పారు మంచి నాయకత్వం ఉంది. రాజేష్ కానీ, చందు గారు కానీ, మహేష్ కానీ, సుబ్బారావు గారు కానీ ఇలాంటి మంచి మంచి వ్యక్తులు అందరూ కూడా ఈ పార్టీని అంటే ఇప్పుడు వస్తే గ్రామంలో అర్థమైంది డెఫినెట్ గా మంచి నాయకత్వం ఉంది. ఇది కోలాహలంగా ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు తెలుగుదేశం ఓడిపోలేదు, ఇక ముందు కూడా ఓడిపోదు అనేటువంటి ఒక నమ్మకం నాకు వచ్చిందని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ మనోహర్ గారు కూడా రావాల్సింది ఈ కార్యక్రమానికి, అయితే వారి తండ్రి గారికి బాగలేకపోవటం వల్ల వారు రాలేకపోయారు, వారు హాస్పిటల్లో ఉన్నారు. మనోహర్ గారు కూడా వారి శక్తి సామర్థ్యాల మేరకు తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఈరోజు దాదాపు 30 కోట్లకు పైగా రోడ్స్ కి ఈరోజు ఫండింగ్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని తోటి మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, కాబట్టి వారికి తగ్గ స్థాయిలో వారు, మా స్థాయిలో మేము అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామాల్లో ఇంతకు ముందు కల్తీ లిక్కర్ అంతా ఉండేది. ఈరోజు లిక్కర్ అంతా కూడా క్వాలిటీ లిక్కర్ని అన్ని ట్రాక్ చేస్తూ చంద్రబాబు గారు ఒక టెక్నాలజీ తీసుకొచ్చి దాన్ని ఒక సిస్టమేటిక్ గా తీసుకొస్తారు. ఈ విధంగా ప్రతి వ్యవస్థని, పాడైపోయిన ప్రతి వ్యవస్థని ఒకదానిమ్మట ఒకటి చేసుకుంటా వస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఒక 3-4 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే కళ్ళ ముందు అన్ని కనపడవు. ఎందుకంటే ఇప్పుడు అమరావతి చూస్తా ఉన్నారు, రోడ్లు వేయాలి, డ్రైన్లు వేయాలి, వేయాలన్నా కూడా కనీసం 2 ఏళ్లు పెట్టేటువంటి పరిస్థితి. ఒక సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటే తప్పించి, ఎందుకంటే 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ లాస్ట్ 6 నెలల్లో ఎలక్షన్స్ ఉంటాయి, మళ్ళీ ఎవరు పనులు చేయరు అధికారాలు. మళ్ళీ అధికారం మారితే మళ్ళీ కొత్త వాళ్ళు రావటం, అవి తెలుసుకోవడానికి మళ్ళీ సంవత్సరంన్నర పట్టడం, ఈ విధంగా అభివృద్ధి జరగకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి కనీసం మినిమం 10 సంవత్సరాలు ఈ ప్రాంతాలలో సుస్థిర నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు ఈ గ్రామం నుంచి వచ్చారు. ఏ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టినా ఇక్కడి నుంచి 50 నుంచి 100 మంది వస్తారు. కాబట్టి మీలాంటి వారు ఇంకా చైతన్యవంతులై ఈ మెసేజ్ ని ప్రతి గ్రామంలో తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఇందాక కూడా 2 సార్లు చెప్పాను, ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు. ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ 6 సంవత్సరాలు ఆయనకి, అది కూడా 1 సంవత్సరం ఎలక్షన్, మన ఎలక్షన్ అయిన 1 ఇయర్ గెలిచారు. ఇక ఆయన 6 సంవత్సరాలు అంటే మిగిలిన వాళ్ళు గెలిచినా గెలవపోయినా ఆయన పదవి మాత్రం గ్యారంటీ 2030 వరకు. అయినప్పటికీ కూడా మీ అందరికీ ఎవరిని మర్చిపోకుండా ఈ విధంగా ప్రతి గ్రామంలో కార్యకర్తలకి అండగా ఉంటూ వారి సమస్యల్ని మా దగ్గరే తీసుకొస్తూ, ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే అవన్నీ మన వాళ్ళకి పదవులు కావాలి, అవి కావాలని నిరంతరం మాతో ఉంటూ మీ అందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు, నా పనిని ఈజీ చేసినందుకు, ఎందుకంటే లేకపోతే నాకు ఇబ్బంది అయ్యేది, అన్ని వారి భుజాలపై వేసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అపూర్వ స్వాగతానికి, అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.